ప్లాన్ చేసి ఇది ఒక స్టార్ స్టడెడ్ ఫిల్మ్ లాగా, అంటే కమర్షియల్ సినిమా ఇది తెలిసిపోతుంది, చూస్తేనే తెలిసిపోతుంది. ఊపే కుహ అని ఎందుకు పెడతారు? ఊపే కుహ ఏంటండి అన్నాడు. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి, ఇది మనం ఊళ్ళో అందరూ చెప్పుకునేది. కానీ ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావిడి అని చెప్తే మామూలుగా ఉంటుంది, ఊపే కుహ అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇతను ఎప్పుడు సినిమా డిఫరెంట్గా ఉండడం అనేది ఇతనికి అలవాటు. ఆ అలవాటు ప్రకారం ఈ సినిమా కమర్షియల్, ప్యూర్లీ కమర్షియల్, గోలగా షూటింగే గోలగా ఉంటుందనేది మాకు ఇటు సైడ్ నుంచి అటు ఫ్రేమ్ చూస్తే తెలిసిపోతుంది మీకు. అసలు ఇంతమంది మధ్యలో ఎలాగంటే అసలు మామూలుగా ఎవరు మాట్లాడేది ఎవరికీ వినపడదు. అలాంటిది వీళ్ళందరితో పాపం ఇతను ఇప్పుడు మీరు చూస్తున్నంత మందికి 3 మంది ఇంకా ఉన్నారండి సినిమా ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీ కాదు, ఈ సినిమాలో మరి ముఖ్యంగా ఇక్కడ ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు కదా, ఇంతమంది మళ్ళీ ఆలీకి సిస్టర్స్ ఉన్నారు, మళ్ళీ ఇంకో బ్యాచ్ ఇంతమంది ఉన్నారు. ఇది సరిపోదు కదా. ఈ ఎల్బీ స్టేడియంలో నెక్స్ట్ ప్రెస్ మీట్ ఓన్లీ ఇన్ ఎల్బీ స్టేడియం. ఎందుకనంటే స్టేడియం లెవెల్లో మాకు ఇప్పుడు మీరు చూస్తే కెమెరా వెనకాల కన్నా కెమెరా ముందే ఎక్కువ మంది ఉన్నాం మేము. బట్ ఈ సినిమాలో అంతమంది ఉన్నాము, అన్ని క్యారెక్టర్స్తో అంత గమ్మత్తుగా చాలా. అది ఐ థింక్ బహుశా ఓన్లీ నిధి ప్రసాద్ వల్ల వీలవుతుందేమో నాకు అర్థం అవుతుంది అనుకుంటాను. మీరు చూసి చాలా కాలం తర్వాత అల్లరల్లరగా థియేటర్లో ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను 4 రోజుల నుంచి పనిచేస్తున్నాను, ఇంకా కూడా ఫినిషింగ్కి వచ్చాం. ఇంకొక 10-15 రోజులు చేస్తే సినిమా అయిపోతుంది. బ్రహ్మాండమైన కమర్షియల్ సినిమా మళ్ళీ తీస్తున్నందుకు, అందులో నాకు అవకాశం ఇచ్చినందుకు నిధి ప్రసాద్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను తనకైతే గుర్తున్నారు కానీ నాకైతే పేర్లు గుర్తులేవు. మీరు ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది ఎంతమంది హీరోయిన్లు ఉన్నారని. సో అందరితోటి చాలా చక్కగా, చాలా అద్భుతంగా, చాలా కాలం తర్వాత బ్రహ్మాండంగా పనిచేసిన సినిమా. మరి ముఖ్యంగా సాక్షి మై నా పక్కన హీరోయిన్గా సాక్షి చౌదరి ఫస్ట్ టైం, చాలా ప్రొఫెషనల్ అండ్ వెరీ టాలెంటెడ్ యాక్టర్స్తో పనిచేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. మిగతా మీ పేర్లన్నీ చెప్పలేదని డోంట్ ఫీల్ రాంగ్ అబౌట్ మీ. ఇట్స్ నైస్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ పీపుల్, వెరీ నైస్. మరి ముఖ్యంగా నాతో పాటు తమ్ముళ్ళుగా, మళ్ళీ పేర్లన్నీ ఎందుకు లేదంటావా, తమ్ముళ్ళుగా మీరు చూస్తున్నారు. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నా మేలుకోరే వాళ్ళు, మంచి వాళ్ళు చాలామంది, నువ్వు చాలా రోజులైన సినిమా తీసి నీకు ఇప్పుడున్న పరిస్థితులు తెలియదు, ఇట్లాంటి పెట్టుకోవద్దు, చాలా కష్టం అని చెప్పారు. అదే మనుషులు కదా, ఎందుకు తేడా ఉంటుందని నాకు ఎక్కడో నమ్మకం ఉన్నింది. ముఖ్యంగా ఆర్టిస్టుల గురించి చాలా బ్యాడ్గా చెప్పారు నాకు. నువ్వు ఒక్కడిని కూడా డీల్ చేయలేవు, అంతా మారిపోయారు ఇప్పుడు అన్నారు. కానీ నాకు ఏ ఒక్కరిలో మార్పు కనపడలేదు. ప్రతి ఒక్కళ్ళు నాకు, నేను అడగగానే చాలా కోఆపరేటివ్గా, ఇది ఫార్మాలిటీ డైలాగ్ కాదు, రియల్గా చెప్తున్నాను. ఫస్ట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళందరూ కోఆపరేషన్ లేకపోతే ఈ సినిమా స్టార్ట్ చేసి ఉండేవాడిని కాదు. నాకు ఇంత ముందు కంటే ఎక్కువ కోఆపరేట్ చేశారు ఈ సినిమాలో ఆల్ ఆర్టిస్ట్. ఒక్కరిని కూడా దీంట్లో ఎగ్జామ్షన్ లేదు, అందరూ హెల్ప్ చేశారు. దట్స్ ద రీజన్ వై వీఆర్ ఆల్ హియర్, ఫస్ట్ వన్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఆర్టిస్ట్. ఇంకా టెక్నీషియన్స్ అంటే వాళ్ళు ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటారు, వాళ్ళకి సపరేట్గా చెప్పక్కర్లేదు. అది మెయిన్, అది చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్. ఫ్రమ్ ఏ, ఆల్ఫాబెట్ ఏ ఆలీతో స్టార్ట్ అవుతుంది, ఇంకా అక్కడి నుంచి A to Z ఆల్ ఆర్టిస్ట్. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. ఇంకా సెకండ్ది వస్తే, యాక్చువల్గా ఇప్పుడున్న మార్కెటింగ్ సిచ్యువేషన్లో ఇది చాలా బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఇది వయబిలిటీ ఉంటుందా ఉండదా, మా సొంత సినిమా ఇది, సొంతం ఫ్యామిలీ మెంబర్స్ కలిసి తీస్తున్న సినిమా అని కొంచెం మోర్ ప్రెషర్ ఉన్నింది. వన్స్ స్క్రిప్ట్ వర్క్ అంత అయిన తర్వాత, మొత్తం మా అందరికీ చాలా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కానీ నేను సినిమా చేయాలని అనుకున్నాను. అందరూ నేను చేస్తాను అనుకున్నారు కానీ నేను అనుకోలేదు. అన్నీ ఆలోచించిన తర్వాత వెదర్ వీ కెన్ డీల్ ఇట్ ఆర్ నాట్, దెన్ వీ స్టార్టెడ్. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏ ఒక్క ఆర్టిస్ట్ నన్ను ఇబ్బంది పెట్టాడు, ఎందుకంటే జనరల్గా నేనే అందరిని ఇబ్బంది పెడుతుంటాను యాజ్ యూజువల్గా. సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ విత్ ఆల్ ద ఆర్టిస్ట్, టెక్నీషియన్స్. మేము ఎలా అనుకున్నానో అలాగే తీస్తున్నాను, అలాగే వస్తుంది సినిమా, బాగుంటుందని అనుకుంటున్నాను. రేపు మీరు చూసి చెప్పగలరని నేను భావిస్తున్నా.
ఇంకా మా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది, నేనేం మాట్లాడగలను. అండ్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ఆల్ మై టెక్నీషియన్స్ ఫస్ట్. బట్ మేము స్క్రిప్ట్ వర్క్ వెళ్ళటం, ఒక 1 month కూర్చోవటం, అంత స్క్రిప్ట్ డైలాగ్స్ అన్నీ రెడీ చేసుకోవటం, రావటం, వచ్చిన తర్వాత ఫస్ట్ క్యాస్టింగ్ స్టార్ట్ చేసాం. క్యాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కొంతమంది వ్యక్తుల మీద ఒక ఒపీనియన్ ఉండేది, ఎందుకంటే ఐఎమ్ అవుట్ సైడర్, ఐఎమ్ న్యూ టు దిస్ ఇండస్ట్రీ. సో ఆ కోణంలో ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారిని టచ్ చేసాం. టచ్ చేస్తే రాజేంద్ర ప్రసాద్ గారు వెనక కూడా ఆలోచించకుండా, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేశారు. సరే డబ్బులు ఏమైనా అడుగుతారేమో అని చెప్పి వేచి చూసాం, ఏమీ లేదు. సో ఈ వాజ్ జస్ట్ ప్లెయిన్ హార్టెడ్ అండ్ వెరీ కూల్ అండ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ యాక్టింగ్. అంతవరకే కాన్సన్ట్రేట్ చేశారు కానీ మిగిలినది ఏది కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. Roles, which have something to perform. So again, Prasad, so thank you for choosing me for this very strong and compassionate character that I have. And this time you'll see me in a very traditional role which nobody has seen. So thank you again for presenting me in some different way. Then RP sir, I think I'm very lucky to work with such an experienced actor. I get so many tips and how to do scenes, and still, there's so much that I have to learn, and I'm thankful to him that he tells me almost every scene how to do it. And so so hopefully my performance will be better. And Vikram sir, so even though he's out of the industry, it does not seem like, because he's so cool, so comfortable, and it just feels like he's doing all the films like all his life. So I really like that. And then all my co-artists, all the girls and the guys, it was lovely to work with you, and we have so much fun on the sets. The screenplay of the movie is very good. I'm just waiting and very excited for the movie to release and all of you to see it. You love it. ఈ సినిమా ఆ సినిమా కన్నా డబుల్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే కామెడీలో చాలామంది ఉన్నారు, సో ఇట్స్ వెరీ గుడ్ కామెడీ మూవీ. ఈ సినిమా నాకి, తర్వాత మా బ్రదర్స్ అందరికీ చాలా మంచి సినిమా అవుతుంది. లాస్ట్గా భాగ్యలక్ష్మి పంపట తర్వాత మధ్యలో ఏదో అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటే మా బావ మళ్ళీ అమెరికా వెళ్ళిపోతే అక్కడ ట్రంప్ ఏమైనా అనుకుంటాడు అనుకొని విక్రమ్ తన్ని మళ్ళీ డైరెక్ట్గా నుంచోబెట్టడం. ఎందుకంటే ఒక టెక్నీషియన్ని ఆదుకోవాలంటే మూవీ ఇండస్ట్రీలో అది ఇండస్ట్రీ వాళ్ళకే చెల్లుతుంది. మిగతా అన్ని ఇండస్ట్రీలో ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ, ఎందుకంటే అన్న రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బిజీ నటుడు, అలాగే ఎంతోమంది ఇక్కడ హీరోయిన్స్, అలాగే హీరోస్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు సహకరిస్తున్నారంటే ఒక్క టెక్నీషియన్ బాగుపడితే మళ్ళీ అతను సినిమాలు తీస్తాడు, ఇండస్ట్రీ బాగుంటుందని ఆ ఉద్దేశం తప్ప. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే విక్రమ్ కాకుండా, విక్రమ్ నిర్మాతగా ఇదే నిధి ప్రసాద్ డైరెక్టర్ కాకుండా ఉండుంటే ఇంతమంది ఆర్టిస్టులు మీకు దొరికేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు కాదు, సినిమా అయ్యేది కూడా కాదు. ఇది నిజమే, వాస్తవం. ఎందుకంటే మేము షూటింగ్ చేసేది డబ్బుల కోసమే, అలాగే మీరు సినిమా తీసేది డబ్బుల కోసమే. సో అట్టాగని చెప్పి మేము ఎందుకు నిధి ప్రసాద్ గారిని చూస్ చేస్తున్నాం అంటే మంచి వ్యక్తి, అండ్ ఇట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుంది. ఇందాక ఒక మాట చెప్పారు, ఎవరు కూడా డబ్బులు, నిజం, అది వాస్తవం. ఎందుకంటే ఆయన బాగుంటే మళ్ళీ నెక్స్ట్ ఇదే బ్యానర్లో భాగ్యలక్ష్మిలో సినిమా తీసారనుకోండి, ఇంకా మేము అడగకల్లా ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చేస్తారు. అండ్ అలాగే ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని ఇందాక చెప్పినట్టు ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ టైము ఆడియో ఫంక్షన్లో అన్నయ్య చెప్పినట్టు అదే ఎల్బీ స్టేడియం కానీ లేకపోతే ఉప్పు స్టేడియం కానీ అక్కడ పెడతాం. మీరు బ్యాగులు వేసుకుని వచ్చేస్తే మీకు చెప్పాల్సింది చెప్పేస్తాం. ఆల్ ది బెస్ట్ నిధి ప్రసాద్ అండ్ విక్రమ్. రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాలు చూస్తూ పెరుగుతూ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎంతో కొంత కామెడీ టైమింగ్ మాకు వచ్చింది అనుకుంటున్నాం. అంత పెద్ద వ్యక్తితో స్క్రీన్ని షేర్ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. నేను ఫస్ట్ భయపడ్డాను, ఇంతమందిలో ఒక్క డైలాగ్ అన్నా నాకు ఇస్తారా లేదా అని. కానీ మా ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి మా అందరికీ కూడా డైలాగులు ఉన్నాయి. అది ఫస్ట్ ఆనందంగా ఉంది. ఇంతమందితో సినిమా చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. ఇది రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఎలా అయితే ఉంటాయి, ఆవక్కడి అడక్కు, జంబలక్కడి పంప, మిగతా ఆవక్కడి అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, లేడీ స్టైలర్ ఎలా ఉంటాయో అంత కామెడీగా చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఒక ఆడియన్కి 20 రూపాయల టికెట్ కొనుక్కొని నాకే చూడాలనిపిస్తుంది.
మా బ్రదర్స్ అందరికీ ఇలాంటి బ్రదర్ దొరకడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది, మీరందరూ దాన్ని పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. నిధి ప్రసాద్ గారి డైరెక్షన్లో చేయటం ఫస్ట్ టైము. అంతకుముందు ఆయన సినిమా కాంబినేషన్లు అన్నీ చూశాను. అన్నిటికంటే రాజేంద్ర ప్రసాద్ గారితో చేయటం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చిన్నప్పుడు ఆయన సినిమాలు అంటే షూటింగ్లు కూడా చాలా చూశాను. ఆ లేడీస్ టైలర్ అంతా మా ఊర్లో రాజోలోనే చేశారు. తర్వాత అలీబాబా డజన్ దొంగలు షూటింగ్ కూడా వచ్చాను వైజాగ్లో జరుగుతున్నప్పుడు. ఆయనతో చేయటం అంటే మా అందరికీ బ్రదర్స్ కింద మా అందరికీ చేయటం మా అందరికీ మంచి ఎక్స్పీరియన్స్. అండ్ విక్రమ్ గారికి ఫిలిం మంచి ఫిలిం అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ దిస్ ఫిలిం ఆల్ ది బెస్ట్. నా కెరియర్లో సెకండ్ మూవీ రాంప్రసాద్ గారు వచ్చేసాను అప్పులపారావు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా చేసే అవకాశం దొరికింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు నిధి ప్రసాద్ గారికి, మన విక్రమ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాజేంద్ర ప్రసాద్ గారు, అలీ గారు అందరూ ఉన్నారు. సో ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన నిధి ప్రసాద్ గారికి థ్యాంక్ యూ. వెరీ గ్రేట్ ఆపర్చునిటీ రాజేంద్ర ప్రసాద్ గారితో, నిధి ప్రసాద్ సార్ హిస్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్. సో వీళ్ళందరితో ఐ మీన్ ఈ మూవీలో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, రిషి అండ్ ఎవ్రీబడి. సో షూట్ చేస్తున్నప్పుడు కూడా మోర్ దాన్ షూట్ ఇట్స్ మోర్ లైక్ అ పిక్నిక్, అంటే ఫ్రెండ్స్ అందరితో కలిసి చేస్తున్నట్టే ఉంది. సో యాజ్ అన్ యాక్టర్ మేమంతా ఎంజాయ్ చేస్తున్నామంటే ప్రతి షూర్ మూవీ చాలా బాగా వస్తుందని. ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత పెద్ద బిగ్ స్టార్స్తో యాక్ట్ చేయడం ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. I wish this movie get good success. Such brilliant and amazing actors that we have in multi-star cast, and definitely thank you to my director and producer who believed in me. And it has been amazing. Every day I'm learning so many things, and doing scenes with like 15-16 actors every day. So it's amazing, and I'm sure that you like it. Thank you so much.